ఒక ఊరిలో ఆకాశమంత దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లని గాలి వీస్తూ ఉరుములు మెరుస్తున్నాయి. రామయ్య పొలం గట్టున కూర్చొని ఆకాశం వైపు దీనంగా చూస్తున్నాడు. అతని ముఖంలో ఆందోళన, గుండెల్లో ఏదో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే అతని భార్య లక్ష్మి భర్త పడుతున్న ఆవేదనను గమనిస్తూ అతన్ని చూస్తుంది. లక్ష్మి, ఈ ఆకాశాన్ని చూస్తుంటే నా గుండె గిలగిలా కొట్టుకుంటోంది. ఈ ఏడాది పంట గనుక సరిగ్గా చేతికి రాకపోతే మన బతుకులు రోడ్డున పడతాయి. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి ముందర నిలబడి నానా మాటలంటుంటే నేను తట్టుకోలేను లక్ష్మి. ఎందుకంతలా అధైర్యపడతారు నాథా? మనం రాత్రింబవళ్ళు కష్టపడి ఈ భూమిని నమ్ముకొని దున్నాం. చెమటను నీరుగా మార్చి విత్తనాలు చల్లాం. ఆ పైవాడు మన కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు. మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. నీవు చెప్పేది నిజమే కావచ్చు లక్ష్మి, కాని ప్రకృతి కరుణించిన ఈ జమీందారు రుద్రభూపతి మనల్ని బ్రతకనిస్తాడా? పంట పండినా పండకపోయినా శిస్తు కట్టాల్సిందేనని వాడు పట్టుబడితే మన బ్రతుకు బుగ్గిపాలే కదా. ఈ భూమి మనకు సర్వస్వం. ఇది పోతే మనం విషం తాగి చావడం తప్ప మరో మార్గం లేదు. ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు నాదా. కష్టాలు మనుషులకే వస్తాయి కాని పక్షులకా వస్తాయి. మీరు గుండె నిబ్బరం కలిగి ఉండండి. ఈసారి పంట చాలా బాగా పండుతుంది. మన అప్పులన్నీ తీరిపోతాయి. నీ ధైర్యమే నన్ను బ్రతికిస్తోంది లక్ష్మి, కానీ నా మనసులో ఏదో కీడు శంకిస్తోంది. ఈ నల్లటి మబ్బులు మన జీవితాల్లో చీకట్లు నింపడానికి వస్తున్నాయేమోనని భయంగా ఉంది. అంతలో దూరంగా గుర్రపు కళ్ళెం చప్పుడు, బూట్ల శబ్దం వినిపించింది. ఊరి జమీందారు రుద్రభూపతి తన నమ్మకమైన అనుచరుడు రంగడితో కలిసి ఆ పొలం వైపు రావటం కనిపించింది. రంగడి చేతిలో లాఠీ ఉంది. ముఖంలో క్రూరత్వం తాండవిస్తోంది. జమీందారు గర్వంగా నడుస్తూ రామయ్య పొలం వద్దకొచ్చి ఆగాడు. ఓరే రామయ్య, ఇంకా ఇక్కడే కూర్చుని భార్యాభర్తలు ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? జమీందార్ గారికి కట్టాల్సిన శిస్తు భాగం ఎప్పుడు చెల్లిస్తావురా? రోజులు గడిచిపోతున్నాయి. బుద్ధి లేదా నీకో? దండం పెడతాను బాబు, ఈసారి పంట పండిన వెంటనే పైసా పైసా వసూలు చేసి జమీందార్ గారి పాదాల చెంత పెడతాను. నన్ను క్షమించండి బాబు. నోరు మొయ్యి రామయ్య, ప్రతి ఏడు ఇదే సోది చెప్తున్నావు. ఈసారి గనక కార్తీక మాసం ఆఖరి నాటికి శిస్తు కట్టకపోతే నీ పొలాన్ని జప్తు చేసుకుని నిన్ను నీ సంసారాన్ని ఊరు నుంచి తరిమేస్తాను, జాగ్రత్త. జమీందారు రుద్రభూపతి ఏమీ మాట్లాడకుండా పొలం పక్కనే ఉన్న బావిగట్టు మీద కూర్చొని రామయ్య వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో కరుణ రవ్వంతైనా లేదు. రామయ్య భయపడుతూ జమీందారు దగ్గరికి వెళ్లాడు. అయ్యా జమీందార్ గారు, మీ దయ వల్లే మేం బతుకుతున్నాం బాబు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడితే పంట చాలా బాగా పండుతుంది. మీ శిస్తు ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా కట్టేస్తాను బాబు. దయచేసి మా పొలాన్ని జప్తు చేయకండి. రామయ్య, నాకు మాటలు వద్దు, చేతలు కావాలి. ఈ భూమి నా పూర్వీకులు నీకు ఇచ్చిన భిక్ష. నా శిస్తు నా చేతిలో పడాలి, లేదంటే ఈ భూమి నీది కాదు, నా గుర్రపు శాలగా మారిపోతుంది, గుర్తుంచుకో. అయ్యా బాబు, అలా అనకండి. ఈ పొలం మా కుటుంబానికి ప్రాణాధారం. నా ముసలి తల్లి, నా భార్య అందరూ దీని మీదే బతుకుతున్నారు. కొంచెం దయ చూపండయ్యా. దయ చూపడానికి నేనేమీ సత్రం నడపడం లేదు రామయ్య. రంగడు, వీడికి గడువు గుర్తు చెయ్యి. పద వెళ్దాం. ఇన్నావుగా రామయ్య, జమీందార్ గారి ఆజ్ఞ ప్రకారం నడుచుకో, లేదంటే నీ సంసారం ఈ దిన పడడం ఖాయం. పదండయ్యా వెళ్దాం. జమీందారు రుద్రభూపతి లేచి దుమ్ము తులుపుకుంటూ రంగడితో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మి భర్తను పట్టుకుని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. సాయంత్రం వేళ చీకటి పడుతుండగా రామయ్య, లక్ష్మి ఇద్దరూ అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. ఇంటి అరుగుమీద ముసలవ్వ పార్వతమ్మ కూర్చుని దీనంగా ఎదురుచూస్తోంది. పక్కన్నే పొరుగింటి సోమయ్య, అతని భార్య సుభద్ర కూడా కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. రామయ్య ముఖం చూసి పార్వతమ్మ ఏదో జరిగిందని గ్రహించింది. ఏరా రాము, మూకాలు అలా మార్చుకొనొచ్చారు? పొలంలో ఏమైనా గొడవ జరిగిందా? నా మనసు విలవిల్లాడుతోందిరా. ఏం లేదులే అమ్మా, నువ్వు ఊరికే కంగారు పడకు. పొలంలో పనెక్కువే అలసిపోయామంతే. రావయ్య, అబద్ధాలు చెప్పకు. దారిలో జమీందారు రుద్రభూపతి, అతని అనుచరుడు రంగడు నీ చేను వైపు వెళ్లడం నేను చూశాను. వాడు మళ్ళీ నిన్ను బెదిరించాడు కదూ? అవునక్క, ఆ జమీందారు గుండెల్లో అసలు దయలేదు. నిన్ననే మా పక్క వీధి వీరయ్య పొలాన్ని కూడా జప్తు చేస్తానని గర్జించాడు. మన బతుకులు ఎటుపోతున్నాయో ఏంటో. సోమయ్య మామ, సుభద్రక్క, మీరు కంగారు పడకండి. ఇప్పుడేమీ మునిగిపోలేదు. అత్తయ్య, నువ్వు లోపలికి నడు, నేనన్నం వడ్డిస్తాను. సోమయ్య, సుభద్ర ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రామయ్య కూడా మనసు బాగోలేక భోజనం చేయకుండానే లోపలికి వెళ్లి పడుకున్నాడు. అప్పుడు అరుగు మీద పార్వతమ్మ ఒంటరిగా కూర్చుని కన్నీరు మొన్నీరవుతుండగా లక్ష్మి ఆమె దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఎందుకలా కన్నీరు పెట్టుకుంటున్నావు? నీ కళ్లల్లో నీళ్లు చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. ఏం చెయ్యనే కోడలా,
నా కొడుకు రాముడు చాలా అమాయకుడు. వాడికి లోకజ్ఞానం లేదు. ఆ జమీందారు మన భూమిని లాగేసుకుంటే మనం విషం తాగి చావడం తప్ప మరో మార్గం లేదు. నా కొడుకు బ్రతుకు ఇలా అయిపోయిందే అని నా బాధ. అత్తయ్య, మీరు కూడా ఇలా బాధపడితే ఎలా? మా ఆయన అమాయకుడే కావచ్చు, కాని మనం ఇలాగే నోరు మూసుకొని ఊరుకుంటే ఆ జమీందారు మన నెత్తికెక్కి కూర్చుంటాడు. పొలం దగ్గర వాడు మాట్లాడిన మాటలకి నా రక్తం ఉడికిపోయింది. కాని లక్ష్మి, మనం సామాన్యులం. ఆ జమీందారుతో మనం ఎలా పోరాడగలం? వాడి వెనుక బలముంది, ధనముంది. మనమేం చేయగలమే? అత్తయ్య, సమయం వచ్చినప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. కాని ఈ విషయం మా ఆయనకు చెప్పకండి. ఆయన కంగారు పడతారు. గుండె పగిలిపోతుంది. సరే కోడలా, నీ తెలివితేటల మీద నాకు నమ్మకముంది. కాని జాగ్రత్తమ్మా, ఆ రుద్రభూపతి చాలా క్రూరుడు. వాడితో పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు. ధర్మానికి జయం కలుగుతుందత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. ఆ రాత్రికాలం కక్ష కట్టినట్టుగా ఆకాశానికి చిల్లుపడింది. జోరున కురిసిన వర్షానికి, ఉరుములు మెరుపుల ధాటికి ప్రకృతి విలయతాండవం చేసింది. రాత్రంతా కురిసిన ఆ వర్షం రామయ్య గుండెల్లో పిడుగులు వేసింది. ఉదయాన్నే రామయ్య పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్లి చూశాడు. చేనంతా నీట మునిగి పండిన పంటంతా నీలపాలై బురదలో కలిసిపోయింది. అయ్యో భగవంతుడా, నా సంసారాన్ని ముంచేశావా? నా చేతికి వచ్చిన పంటనిలా బురదపాలు చేశావా? నేనిప్పుడు జమీందారుకు శిస్తేలా కట్టాలి? నా బ్రతుకు అడవి పాలైపోయింది దేవుడా. నాథా, ఏడవకండి. ఈ ప్రకృతి మనల్ని దెబ్బతీసినా మన ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. లేవండి, ఇంటికి పదండి. లక్ష్మి, నువ్వు నన్ను వదిలే. నేను ఈ బావిలోనే దూకి ప్రాణాలు తీసుకుంటాను. నా తల్లిని ఆకలితో చంపలేను. ఆ జమీందారు నన్ను అందరి ముందు అవమానిస్తుంటే నేను భరించలేను. నా బ్రతుకు ముగిసిపోయింది లక్ష్మి. అలా మాట్లాడకండి. ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు. మీ వెనుక నేనున్నాను. మన అత్తం ఉంది. ఏదో ఒక దారి దొరుకుతుంది. పదండి. రామయ్యను లక్ష్మి బలవంతంగా ఓదారుస్తూ ఇంటికి తీసుకొచ్చింది. కాని విధి చాలా బలీయమైంది. మరుసటి రోజు ఉదయమే జమీందారు అనుచరుడు రంగడు నలుగురు బంటులను తీసుకుని రామయ్య ఇంటి ముందుకొచ్చాడు. ఓరే రామయ్య, బయటకురా. పంట పోయిందని ఏడుస్తూ కూర్చుంటే కుదరదు. జమీందారు గారు రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టారు. నిన్ను వెంటనే రమ్మన్నారు. నడు. బాబు, నా పంటంతా నీటి పాలైపోయింది బాబు. నా దగ్గర పైసా లేదు. నా ముసలి తల్లికి అన్నం పెట్టడానికి గతి లేదు బాబు. నన్ను రచ్చబండ దగ్గరకు లాగకండి బాబు. ఆ సోదంతా అక్కడ జమీందారు గారి ముందర చెప్పుకో. మర్యాదగా నడుస్తావా లేక ఈ కర్రలతో కొట్టమంటావా? నాడు. రంగడు రామయ్యను బలవంతంగా ఈడ్చుకుంటూ రచ్చబండ వైపు తీసుకెళ్లాడు. లక్ష్మీ పార్వతమ్మ కూడా వారి వెనకనే కన్నీళ్లతో రచ్చబండ వైపు నడిచారు. ఊరి జనమంతా అక్కడ గుమిగూడారు. రచ్చబండ దగ్గర జమీందారు రుద్రభూపతి గంభీరంగా కూర్చొనున్నాడు. అతని చుట్టూ ఊరి జనం భయంతో వణికిపోతూ నిలబడ్డారు. రామయ్యను రంగడు జమీందారు ముందర నిలబెట్టాడు. రామయ్య, నీ పొలంలో పంట నాశనమైందని విన్నాను. కాని నాకు దాంతో సంబంధం లేదు. నా శిస్తు నాకు ఈ రోజే కావాలి. లేదంటే నీ ఇల్లు, నీ భూమి నా ఆధీనంలోకి వస్తాయి. అయ్యా జమీందార్ గారు, నా మీద దయ చూపండి. నా భార్య, నా ముసలి తల్లి వీధిన పడతారు బాబు. నన్ను క్షమించి ఒక్క ఏడాదికి శిస్తు మాఫీ చేయండి బాబు. లేదు రామయ్య, చట్టం అందరికీ ఒక్కటే. శిస్తు కట్టకపోతే నీకు శిక్ష తప్పదు. రంగడు, వీడి ఇంటికి తాళం వేయండి. రామయ్య మాట్లాడలేక ఏడుస్తూ ఉండగా లక్ష్మి ముందుకొచ్చి రామయ్యను లేపి జమీందారుకు ఎదురుగా నిలబడింది. ఆమె కళ్లల్లో అగ్నికణాలు కురుస్తున్నాయి. ఆగండి జమీందారు గారు, మేము శిస్తు ఎందుకు కట్టాలి? ఏ తప్పు చేశామని మా ఇల్లు జప్తు చేశారు? ఎవరది? ఒక ఆడది నా ముందర నిలబడి ప్రశ్నిస్తోందా? రామయ్య, నీ భార్యకు నోరెక్కువైనట్టుంది. అదుపులో పెట్టుకో. నా భర్త అమాయకుడు కాబట్టి మీ కాళ్ల మీద పడ్డారు. కాని నేను అలా కాదు. ప్రకృతి కరుణించక పంట చేతికి రానప్పుడు తినడానికి తిండి లేక ఏడుస్తుంటే శిస్తు కట్టమని అడగడానికి మీకు సిగ్గుగా లేదా? యాయ్, ఎంత ధైర్యం నీకో? జమీందార్ గారిని ఎదిరించి మాట్లాడతావా? నాలుక చీల్చేస్తాం, జాగ్రత్త. రంగడు, నోరు అదుపులో పెట్టుకో. నేను మాట్లాడేది నీతో కాదు, నీ యజమానితో. జమీందారు గారు, మా ఊరి జనమంతా మీ అన్యాయాలను భరిస్తూ నోరు మూసుకొనుండొచ్చు. కాని నేనలా ఉండను. లక్ష్మి మాటలకు ఊరి జనమంతా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. సోమయ్య, సుభద్రల ముఖాల్లో ఒక తెలియని ఆనందం, ధైర్యం కనిపించాయి. జమీందారు రుద్రభూపతి మనసులో ఆందోళన మొదలైంది. ఇదేమిటి, ఈ ఆడది ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది? ఈమె మాటలు వింటుంటే ఊరి జనాల ముఖాల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. నేను గనుక ఇప్పుడు కఠినంగా ప్రవర్తిస్తే ఈమె ఊరి జనాన్ని నాపైకి ఉసిగొల్పుతుందేమో. లక్ష్మి, నువ్వు జమీందారీ వ్యవస్థను అవమానిస్తున్నావు. ప్రభుత్వ నియమాల ప్రకారమే నేను శిస్తు వసూలు చేస్తున్నాను.
అబద్ధం, పచ్చి అబద్ధం. ప్రభుత్వం కరువు కాలంలో శిస్తు మాఫీ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయం మాకు తెలీదనుకుంటున్నారా? మీరు ఈ ఊరిలో శిస్తు మాఫీ చేసినా పై అధికారులకు మాత్రం మేము శిస్తు కట్టలేదని అబద్ధాలు చెప్తున్నారు. నీకు అంత ధైర్యమా? నాపైనే నిందలు వేస్తావా? దీనికి నీ దగ్గర రుజువుందా? ఉంది, నా దగ్గర రుజువుంది. మీరు గతేడాది వసూలు చేసిన శిస్తుకు రసీదులివ్వలేదు. ఈసారి కూడా రసీదులు లేకుండా డబ్బులు లాక్కుంటున్నారు. నేనిప్పుడే ఈ జిల్లా ఉన్నతాధికారికి అర్జీ పెడతాను. మా ఊరి జమీందారు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మా రక్తాన్ని తాగుతున్నాడని రాసి పంపుతాను. అవునయ్యా, లక్ష్మమ్మ చెప్పింది నిజం. మేము కూడా లక్ష్మమ్మతో కలిసి సంతకాలు పెడతాం. మా ప్రాణాలు పోయినా సరే ఈ అన్యాయాన్ని జిల్లా అధికారి వద్దకు తీసుకెళ్తాం. అవును, మేము కూడా లక్ష్మమ్మ వెంటే ఉంటాం. మా ఇల్లు పోయినా పర్వాలేదు. ఈ జమీందారు దౌర్జన్యానికి ముగింపు పలకాల్సిందే. లక్ష్మి కళ్లల్లో నీళ్లతో, గొంతులో ఆవేదనతో మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. ఈ మాటలు రచ్చబండ దగ్గరున్న ప్రతి ఒక్కరిని కదిలించాయి. జమీందారు గారు, ఈ చేతులు చూసారా? మట్టిని నమ్ముకొని చెమటోడ్చి రాత్రింబవళ్లు కష్టపడి చేతులివి. వర్షం వస్తే ఆనందపడతాం, వరద వస్తే సర్వస్వం కోల్పోయి ఏడుస్తాం. మా కడుపు కొట్టి మీరు మేడలు కట్టుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అవునయ్యా, మా ఇంట్లో గంజినీళ్లు కూడా లేవు బాబు. నా తల్లి ఆకలితో అలమటిస్తోంది. ఈ స్థితిలో మేము శిస్తు ఎక్కడి నుంచి తేవాలయ్యా? ఒకవేళ మీరు బలవంతంగా మా ఇళ్లను జప్తు చేస్తే మేము మీ గుమ్మం ముందే ప్రాణాలు వదులుతాం. అప్పుడు ఆ పాపం మిమ్మల్ని, మీ వంశాన్ని ఊరికే వదిలిపెట్టదు. చెప్పండి, మా ప్రాణాలు కావాలా లేక మీ శిస్తు కావాలా? లక్ష్మి చెప్పిన కన్నీటి మాటలకు రచ్చబండ వద్ద ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. జమీందారు రుద్రభూపతి కూడా ఆమె ధైర్యానికి, వేదనకు కరిగిపోయాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. లక్ష్మి, నీ ధైర్యం, నీ నిలకడ నన్ను కదిలించాయి. నేను ఇంతకాలం అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయాను. నీ మాటలు నా కళ్ళు తెరిపించాయి. అయ్యా, మరి శిస్తు సంగతేమిటి బాబు? రొంగడు, నోరు ముయ్. రామయ్య పొలానికి మాత్రమే కాదు, ఈ ఏడాది పంట నష్టపోయిన ఈ ఊరి రైతులందరికీ శిస్తు పూర్తిగా మాఫీ చేస్తున్నాను. అంతేకాదు, ప్రభుత్వ సహాయం అందేలా నేను స్వయంగా జిల్లా అధికారికి లేఖ రాస్తాను. నిజమా బాబు? ఎంతటి కారుణ్యమయ్యా ఇది! దండాలు బాబు. జమీందారు గారు, మీ నిర్ణయానికి ధన్యవాదాలు. ఒక మంచి పాలకుడిగా మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఊరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా కోడలు లక్ష్మి నిజంగానే లక్ష్మీదేవి. మా సంసారాన్ని, ఈ ఊరిని కాపాడింది. ఊరి ప్రజలందరూ లక్ష్మి తెలివితేటలను, ధైర్యాన్ని వేన్నోళ్ల శ్లాఘించారు. రామయ్య తన భార్య లక్ష్మి వైపు గర్వంగా, ప్రేమతో చూశాడు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో జమీందారు దౌర్జన్యాలు అంతరించి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారు. విపత్కర పరిస్థితుల్లో అధైర్యపడకుండా ధైర్యంతో మరియు తెలివితేటలతో పోరాడితే ఎంతటి బలశాలినైనా లొంగదీసుకోవచ్చు. న్యాయం వైపు నిలబడితే సమాజం కూడా మనకు తోడుగా నిలుస్తుంది. ఆకాశం మబ్బులు పట్టి ఉక్కపోతగా ఉంది. రేవు దగ్గర బండకేసి బట్టలు బాదే చోట కనకమ్మ ఊరి జనాలిచ్చిన మురికి బట్టల్ని బండకేసి కొడుతూ ఉతుకుతోంది. ఆమె చేతులు ఎర్రగా కందిపోయి బొబ్బలొచ్చాయి. ఆమె 2 రోజుల నుంచి కడుపులో పచ్చి మంచినీళ్లు తప్ప ఇంకేమీ పడలేదు. దేవుడా, ఎన్ని బట్టలు ఉతికినా, ఈ బండకేసి ఎన్నిసార్లు బాదినా వాళ్ల బట్టలు మురికి పోతుందేమో కాని నా బతుక్కి పట్టిన ఈ దరిద్రం, ఈ మురికి మాత్రం పోవటం లేదు. కడుపులో పేగులు ఆకలికి మాడిపోతున్నాయి. చేతులకు పడ్డ ఈ బొబ్బల నొప్పి కంటే నా మొగుడు పడుతున్న కష్టం చూస్తుంటే నా గుండె ఎక్కువగా నొచ్చుకుంటోంది. జ్వరంతో కాలిపోతున్నా సరే ఆ అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లారే, ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడో, ఎందుకు ఈ నరకం చూపిస్తున్నాడో. అప్పుడే అటుగా ఆమె భర్త సూరయ్య తలపై మోయలేనంత బరువైన కట్టెల మోపు పెట్టుకుని చెమటలు కక్కుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. అతడి దేహమంతా ఎముకల గూడులా ఉంది. నడుస్తుంటే కాళ్లు వణుకుతున్నాయి. కొనకమ్మా, ఇంకా బట్టలు ఉతుకుతూనే ఉన్నావా? ఆ బండకేసి బాది నీ చేతులు కందిపోయి బొబ్బలెక్కినాయే తల్లి. ఆపు, ఇక ఆపై కనకమ్మా. నా వల్ల కావడం లేదు. నా భార్యని ఇలా కూలిదానిలా చూస్తుంటే నేను బతికుండి కూడా చచ్చిన వాడితో సమానం కనకమ్మా. నా చేతులకేమైంది మహారాజా? బాగానే ఉన్నాయి. మీరెందుకు ఆ బరువైన కట్టెల మోపును మోస్తున్నారు? మొన్నటిదాకా జ్వరంతో మంచం పట్టారు కదా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నా ఉతుకు కూలి డబ్బులతో ఈ రాత్రికి కాసింత గంజి కాస్తానులేండి. ఏం గంజి కనకమ్మా? నా బతుకు తగలబడా నిన్ను మహారాణిలా చూసుకుంటానని నీ మెడలో తాలి కట్టాను. కాని ఇప్పుడు ఆరు బయట ఎండలో వానలో
ఊరి వాళ్ళ ఎంగిలి బట్టలు ఉతికేదానికి చేశాను నిన్ను. నా చేతకానితనాన్ని చూసి నాకే రోత పుడుతుంది కనకమ్మా. ఒక పూట నీకు కడుపు నిండా ముద్దపప్పు అన్నం పెట్టలేని దౌర్భాగ్యుని నేను. అలా అనకండి. నాకంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారు? మీరు నా కోసం కష్టపడటం లేదా? మీరెంత కష్టపడ్డా రాణింపు లేకపోయింది. అయినా మీ ప్రేమ ముందు ఆ దొరల ఇళ్లల్లో ఉండే భోగాలు నాకెందుకండి? మీరు నా పక్కనుంటే నాకు గుక్కెడు నీళ్లు తాగినా అమృతం తాగినట్టే ఉంటుంది. మీరు కుంగిపోకండి. సూరయ్య మనసులో భార్య ప్రేమకు దండం పెట్టుకున్నాడు. అప్పుడే ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఆకాశం నల్లబడింది. చూస్తుంటే ఈరోజు వాన దంచికొట్టేలా ఉంది. ఆకాశానికి చిల్లు పడితే నా గుడిసె తట్టుకుంటుందా? మొన్నొచ్చిన గాలికే పైకప్పు సగం ఎగిరిపోయింది. ఒకవేళ కుండపోత వాన వస్తే ఈ చలిలో నా భార్యను ఎక్కడ తలదాచుకోమనాలి? ఇక వాళ్ళక్కడి నుండి గుడిసెవైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే ఊరిలో ఉండే పిసినారి దంపతులు వారి కూరి మధ్యలో ఉన్న పెంకుటిల్లు. అది సూరయ్య సొంత మేనమామ పెద్దయ్య ఇల్లు. పెద్దయ్య అతని భార్య పుల్లమ్మ ఇద్దరు ఊర్లోకెల్లా పిసినారులు. వాళ్లకు బోలెడాస్తి 10 ఎకరాల మాగాణి ధాన్యం గిడ్డంగులు ఉన్నాయి. కాని గుమ్మం ముందుకొచ్చిన కాకికి కూడా పిడికెడు గింజలు వెయ్యరు. ఎవరైనా బిచ్చగాడొస్తే కుక్కల్ని ఉసిగొల్పుతారు. వాళ్ళిద్దరూ వరండాలో కూర్చొని వేడివేడి పకోడీలు మిఠాయిలు తింటున్నారు. పుల్లమ్మ తన మెడలో ఉన్న బంగారు గొలుసులను తడుముకుంటూ మురిసిపోతుంది. ఏమండి, ఆకాశం చూస్తుంటే పగిలిపోయేలా ఉంది. వెంటనే వెళ్లి ఆ కొట్టం తలుపులు ఇనుప గేట్లు గట్టిగా వేయండి. వర్షం మొదలైందంటే చాలు ఈ ఊళ్ళో ఉన్న దరిద్రులంతా మన ఇంటి అరుగు మీదకొస్తారు తలదాచుకోవడానికి. అందులో ఆమె మేనల్లుడు సూరయ్యగాడున్నాడే, వాడు మొట్టమొదట వస్తాడు. వాడికి వాడి పెళ్ళానికి దేబరించడం బాగా అలవాటైపోయింది. వాడొస్తే రానివ్వే, గుమ్మం లోపల కాలు పెట్టనిస్తానా ఏంటి? నేను రెక్కలు ముక్కలు చేసుకుని వడ్డీల మీద వడ్డీలు వేసి కూడబెట్టిన ఆస్తి ఇదే. వాళ్ళలాగా చేతగాని వాళ్ళలాగా బతకలేదు నేను. ఈ రాత్రికి ఎవరొచ్చినా తలుపు తీసేదే లేదు. మన ఇంట్లో పండుకున్నావా, కడుపు నిండా తిన్నావా అన్నదే మనకు కావాలి. పిచ్చోళ్లకు పేదోళ్లకు ధర్మాలు చేయడానికి నేను సత్రం కట్టించలేదు ఇక్కడ. అది అలా గట్టిగా ఉండండి. వాళ్ళు మన అరుగు మీద కూర్చుంటే వాళ్ల దరిద్రం మనకంటుకుంటుంది. మొన్నటికి మొన్న పండగ పూట గుప్పడు బియ్యం అడిగితే నేను చీపు అని చీపురు తీసుకుని తరుముకున్నాను. మన ఇంట్లో గరిసెల నిండా ధాన్యం పురుగులు పట్టిపోయినా సరే నేను ఆ దరిద్రులకు ఒక్క గింజ కూడా రాల్చను. రాత్రి కరెంటు లేని సమయం. బయట కుండపోత వర్షం మొదలైంది. ఉరుముల మెరుపులతో ఆకాశం బద్దలవుతుంది. సూరయ్య కనకమ్మల పూరి గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వర్షం నీళ్లు గుడిసెలోకి జలపాతంలా పడుతున్నాయి. ఇంట్లో ఉన్న 2 పాత కుండలు కూడా పగిలిపోయాయి. ఏవండి, గుడిసంతా నీళ్లు వచ్చేశాయి. కనీసం నిలబడ్డానికి కూడా చోటు లేదు. గాలికి మట్టి గోడలు కరుగుతున్నాయి. మనం ఇక్కడుంటే ఈ మట్టి గోడల కింద పడి ఊపిరాడక చచ్చిపోతాం. చలికి నా ప్రాణం పోయేలా ఉందండి. ఎంత కష్టం వచ్చిందే కనకమ్మా. వాన నీళ్లతో పాటు నా కన్నీళ్లు కూడా కలుస్తున్నాయి. ఈ రాత్రికి మనం ఇక్కడ ఉండలేము. పద, మా మావయ్య పెద్దయ్య వాళ్ళింటికి వెళ్దాం. ఎంతైనా నా సొంత మేనమామ కదా, నా సొంత నెత్తురు కదా. ఈ ఒక్క రాత్రికి వరండాలో అయినా తలదాచుకోనివ్వకపోతారా? పద. సూరయ్య కనకమ్మ వర్షంలో తడుచుకుంటూ బురదలో కాలు జారుతూ చలికి వణుకుతూ పెద్దయ్య పెంకుటింటి ముందుకెళ్లారు. సూరయ్య గట్టిగా తలుపు బాదుతున్నాడు. వానహోరులో వాళ్ల అరుపులు కూడా వినిపించడం లేదు. మావయ్య, ఓ మావయ్య, తలుపు తీయండి. నేను మీ మేనల్లుడిని సూరయ్యను. చాలాసేపటికి లోపల పెద్దయ్య పుల్లమ్మ గొణుక్కుంటూ వచ్చి తలుపు సగం తీశారు. బయట చలికి గజగజ వణుకుతున్న బట్టలన్నీ తడిచి బురదగా ఉన్న సూరయ్య కనకమ్మలను చూశారు. వారి ముఖాల్లో ఏమాత్రం జాలి లేదు. కేవలం అసహ్యం మాత్రమే ఉంది. ఏంట్రా ఈ అర్ధరాత్రి పూట గోలా? మీకేమైనా పౌరుషం మానం ఉందా లేదా? గుడిసె కూలిపోయిందని మన్నెత్తి మీద పట్టానికొచ్చారా? మాదేమైనా ధర్మసత్రం అనుకున్నారా? అసలే బురద బట్టలతో కంపు కొడుతున్నారు. దూరంగా నిలబడండి. అలా అనకత్తయ్య, వానకు గుడిసె గోడలు కూలిపోయాయి. నా పెళ్ళాం చలికి వణికిపోతోంది, జ్వరంతో కాలిపోతోంది. ఆమె ప్రాణం పోయేలా ఉందత్తయ్య. ఆవులు కట్టే పశువుల పకలు అయినా సరే ఈ ఒక్క రాత్రికి కాస్త చోటివ్వండి మావయ్య. మేము ఇంట్లోకి రాము, తెల్లారగానే వెళ్ళిపోతాం. మా ప్రాణాలు కాపాడండి. ఆవులు కట్టే బాగలో అయితే పడుకోండి, కానీ ఇంట్లోకి మాత్రం పొరపాటున కూడా అడుగు పెట్టకండి. మీ బట్టల మురిగంతా నా ఇంటికి అంటుతుంది. పోయి ఆ పేడలో ముడుచుకు పడుకోండి. రేపు ఉదయాన్నే ఆ పేడను మీ చేతనే ఎత్తిస్తాను. దేవుడా, ఎంత అవమానం! దరిద్రం అనేదుంటే సొంత బంధువులు కూడా కుక్కల కంటే హీనంగా చూస్తారన్నమాట. లోపల వెచ్చటి పరుపుల మీద పడుకున్న వాళ్లకు ఈ చలిబాధ ఎలా తెలుస్తుంది? మా ఆత్మగౌరవాన్ని ఆ వాన నీటిలో కలిపేశావు కదయ్యా.
పశువుల పాక పైకప్పు నుండి అక్కడక్కడ నీళ్లు పడుతున్నాయి. ఆవులు పేడ వేసి ఉన్నాయి. కంపు కొడుతోంది. కనకమ్మ సూరయ్య ఆ పేడ పక్కనే మట్టిలో కూర్చున్నారు. చలికి వణుకుతూ ఒకరికొకరు అతుక్కొని కూర్చున్నారు. కనకమ్మకు జ్వరం మొదలైంది. నన్ను క్షమించు కనకమ్మ. నా సొంత మావయ్య ఇంటికి వస్తే నిన్ను ఆవుల పేడలో ఈ కంపులో పడుకునేలా చేశారు. లోపల నా సొంత మావయ్య వెచ్చగా నిద్రపోతుంటే మనం ఈ పేడలో పడి ఉన్నాం. నా కర్మకాలి ఇలా బతుకుతున్నాను. నీకెంత అవమానం తెచ్చానే నేను. మీరు ఏడవగండి. వాళ్ల డబ్బు వాళ్లకు అహంకారాన్నిచ్చింది. ఆ పట్టుపరుపుల మీద పడుకున్న వాళ్లకు మానవత్వం లేదు. మన పేదరికం మనకు ఓర్పునిచ్చింది. ఈ పేడకంపు వాళ్ల మనసుల్లో ఉన్న కంపు కంటే నయం. ఈ రాత్రి ఎలాగోలా గడిచిపోతుందిలేండి. అర్ధరాత్రి దాటింది. వర్షం ఉగ్రరూపం దాల్చింది. ఊరి పక్కనే ఉన్న కాలువ కట్ట దిగి ఆ వరద నీరు ఊళ్ళోకొచ్చేసింది. వరద ప్రవాహం నేరుగా పెద్దయ్య ఇంటివైపు పోటెత్తింది. పెద్దయ్య ఇంట్లోకి నడుములోతు నీళ్లు వచ్చేశాయి. తలుపులు గాలికి మూసుకుపోయాయి. ఏవండి, లేవండి, ఇల్లంతా వరద నీళ్లొచ్చేశాయి. మన ధాన్యం బస్తాలు, బీరువా అన్నీ మునిగిపోతున్నాయి. అయ్యో, నా బంగారు నగలు, నా పట్టు చీరలు అన్నీ నీళ్ల పాలవుతున్నాయి. నగలు దేవుడెరుగు, ముందు మన ప్రాణాలు దక్కేలా లేవే. ఆ గోడ నానుతోంది, ఎప్పుడైనా కూలిపోవచ్చు. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. పెద్దయ్య పుల్లమ్మ ఎంత అరిచినా ఆ వర్షం హోరులో ఎవ్వరికీ వినపడలేదు. అప్పుడే వరద ధాటికి పెద్దయ్య ఇంటి వెనక గోడ కూలి ఒక పెద్ద దూలం పెద్దయ్య కాలు మీద పడింది. పెద్దయ్య కాలు విరిగి తీవ్రమైన నొప్పితో నీళ్లల్లో మునిగిపోతున్నాడు. పుల్లమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. పశువుల పాకలో ఉన్న సూరయ్యకు ఆ అరుపులు వినిపించాయి. వెంటనే వరద నీటిని చూసి కంగారు పడ్డాడు. కనుకమ్మా, వరద వస్తోంది. లోపల మామయ్య అరుపులు వినిపిస్తున్నాయి. ఏదో ప్రమాదం జరిగినట్టుంది. నేను వెళ్ళి చూస్తాను. వాళ్ళు మనల్ని కుక్కల్లా చూశారండి. మనల్ని ఈ పేడలో పడుకోమన్నారు. అయినా వెళ్తారా? వాళ్ళకు డబ్బు మదం కళ్ళు మూసేలా చేసింది కనకమ్మ. కానీ నాకు జాలి, మానవత్వం ఉన్నాయి. నేను పేదవాణ్ణే, కానీ నా గుండె పేదది కాదు. నా మావయ్యను నేను వదిలేయలేను. సూరయ్య తన ప్రాణాలకు తెగించి నడుములోతు వరద నీటిలో ఈదుకుంటూ కూలిన గోడ సందులుంచి పెద్దయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ నీళ్లల్లో మునిగిపోతూ కాలు విరిగి గిలగిలా కొట్టుకుంటున్న పెద్దయ్యను చూశాడు. వెంటనే ఆ బరువైన దూలాన్ని తన శక్తినంతా కూడదీసుకుని పక్కకు తోశాడు. నొప్పితో అల్లాడుతున్న పెద్దయ్యను తన భుజాలపై వేసుకుని పుల్లమ్మ చేయి పట్టుకుని సురక్షితంగా బయటకి తీసుకొచ్చాడు. తెల్లవారింది. వర్షం ఆగింది. వరద ఉధృతి తగ్గింది. ఊరి గుడి ఆవరణలో పెద్దయ్య, పుల్లమ్మ, సూరయ్య, కనకమ్మ ఉన్నారు. పెద్దయ్య కాలుకు కనకమ్మ తన చీర కొంగు చించి కట్టుకట్టింది. ఓరే సూరయ్య, ఎంత పని చేశావురా! నన్ను క్షమించురా. మేము కూడబెట్టిన ధాన్యం, దాచుకున్న నగలు, పెంకుటిల్లు ఏవీ మా ప్రాణాలు కాపాడలేకపోయాయిరా. డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి నా సొంత మేనల్లుడివే అయిన నిన్ను, నీ భార్యను ఆవుల పాకలో పడుకోబెట్టాను. కాని నా ప్రాణం పోయే సమయంలో నా డబ్బు నాకు అడ్డుపడలేదురా. ఆవుల పాకలో పడుకున్న మీరే మీ ప్రాణాలు తెగించి నా ఉసురు నిలబెట్టారురా. నేను ఎంత పాపినిరా! కళ్ళు ఉండి కూడా గుడ్డివాడిలా బతికాన్రా. నన్ను క్షమించవే తల్లి. పిసినారితనంతో మనిషికి మనిషిగా లేకుండా పోయాను. మా పెంకుటిల్లు కూలిపోయింది. మా అహంకారం కూడా కూలిపోయిందే తల్లి. ఈ డబ్బుంటే ఏంటి, పోతే ఏంటి? ఆపదలో ఆదుకునే మీలాంటి మనుషులు కావాలి. ఇక నుండి మీరే మా పిల్లలు. మా ఇంటికే రండి. నా కొడుకుల్లా మిమ్మల్ని చూసుకుంటాను. మావయ్య, డబ్బులు శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం. ఆకలితో ఉన్నవాడికి ఇంత పట్టెడన్నం పెడితే వాడు మన కష్టకాలంలో కొండంత అంటగా నిలబడతాడు. మీరు మారారు. నాకిదే 10,000. మేం మళ్ళీ మా కష్టం చేసుకుంటూనే బతుకుతాం. కాని మీరు మాత్రం పేదోళ్ల మీద కనికరం చూపించండి. పెద్దయ్య, పుల్లమ్మ తమ తప్పును తెలుసుకుని సూరయ్య, కనకమ్మల చేతులు పట్టుకుని ఆనందంతో, కృతజ్ఞతతో ఏడ్చారు. అప్పటి నుండి వాళ్ల పిసినారితనం పోయింది. ఎవరొచ్చినా కడుపు నిండా అన్నం పెట్టే మంచి మనుషులుగా మారారు. సంపద శాశ్వతం కాదు, ఎప్పుడైనా గాలికి పోవచ్చు. కాని తోటి మనుషుల పట్ల మనం చూపే జాలి, దయ, మానవత్వం ఆపద సమయంలో మన ప్రాణాలను సైతం కాపాడతాయి. అహంకారం ఎప్పటికైనా పతనమవుతుంది. మానవత్వం ఎప్పటికీ నిలబడుతుంది.